మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆదివారం నుండి శనివారం వరకు వివిధ రాశుల వారికి గోచార రీత్యా ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం మొత్తంగా చూసుకుంటే సామాన్యంగా ఉంటుంది, కొంతవరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చును. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అవసరము. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనము, ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. అలాగే పెద్దవారి సలహాలు, సూచనలను పాటించండి. పెద్దవారి సహాయ సహకారాలు ఈ వారంలో మీకు అవసరము. కొంచెం ఓపికగా ఉండండి, అన్నీ సానుకూలంగా ఉంటాయి. అలాగే ఆర్థిక పరంగా వెసులుబాటు ఉంటుంది ఈ వారంలో మేషరాశి జాతకులకు. అలాగే సంతానం పట్ల సంతృప్తికరంగా ఉంటారు. వారి విద్యనే అనుకోండి, వారి ప్రవర్తననే అనుకోండి, వారి పర్ఫార్మెన్సే అనుకోండి, ఏదైనా కూడా సంతానం పట్ల కొంచెం సంతృప్తికరంగా ఉంటారు ఈ మేషరాశి జాతకులు. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. వారం మధ్యలో కొంచెం చికాకుగా ఉన్నా కూడా, ముఖ్యంగా ఉద్యోగస్తులకు వారం మధ్యలో కొంచెం చికాకుగా ఉన్నా కూడా వారాంతంలో అన్నీ సానుకూలమవుతాయి. అలాగే వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు, మేషరాశి విద్యార్థులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవటం సూచించటమైనది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇంతకుముందే చెప్పినట్టు వారం మధ్యలో కొంచెం చికాకుగా ఉండే అవకాశం ఉంది. అన్నీ సానుకూలం అవుతాయి. ప్రణాళికాబద్ధంగా ఉండటం సూచించడమైంది మేషరాశి జాతకులకు ఈ వారం. అలాగే వివాహ యోగ్యత ఉన్న వారికి వివాహ సంబంధాలు చూడటం కూడా సూచించడమైనది ఈ వారంలో. మొత్తంగా చూసుకుంటే ఈ మేషరాశి జాతకులకు ఈ వారము కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ మేషరాశి జాతకులు ఈ వారంలో శివారాధన, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం వలన సానుకూలంగా ఉంటుంది. చక్కటి ఫలితాలను పొందుతారు. అలాగే మేషరాశి జాతకులు ఈ వారంలో గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం కూడా కనబడుతోంది. ఇంతకుముందే చెప్పినట్టు ఈ వారంలో వారు శివారాధన, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం వలన సానుకూలమైన ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఈ వారము చక్కగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ వారంలో వారు ప్రయాణాలు చేస్తారు. అలాగే సంతానం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. వారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరము. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వృషభ రాశి జాతకులు ఈ వారము సత్ఫలితాలను పొందుతారు. చక్కటి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా చక్కగా ఉంటుంది. కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆదాయం కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎటువంటి టెన్షన్స్ అవసరం లేదు. ప్రణాళికాబద్ధంగా ఉంటే చాలా చక్కగా ఉంటుంది ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారంలో. అలాగే విద్యార్థులైన వృషభ రాశి జాతకులు చాలా చక్కగా చదువుకుంటారు. చిన్న చిన్న ఏకాగ్రత లోపాలు ఉన్నా కూడా అది పెద్ద విషయం కాదు. ఓవరాల్గా చూసుకుంటే ఈ వారంలో విద్యార్థులకు సానుకూలంగా ఉంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి ఇంతకుముందే చెప్పినట్టు చాలా చక్కగా ఉంటుంది ఈ వారంలో. అలాగే ఆర్థిక పరంగా కూడా ఎటువంటి టెన్షన్స్ ఉండవు. సంతానం ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి జాతకులు ఈ వారము వివాహితులైతే, పెళ్ళైన వారైతే కనుక కొంచెం భార్యాభర్తల మధ్య సంబంధం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. సహజంగా కూడా ఇంట్లో అయినా బయట అయినా కూడా కమ్యూనికేషన్ అనేది కొంచెం సరళంగా ఉండేట్టు చూసుకోండి. మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారము సానుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ వృషభ రాశి జాతకులు విష్ణుమూర్తి ఆరాధన చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారము సామాన్యంగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేయకండి. వీలైనంత దూరంగా ఉండండి. ఈ వారంలో ఉదర సంబంధ సమస్యలు రావడానికి అవకాశం ఉంది మిథున రాశి జాతకులకు. అజీర్ణ సంబంధ సమస్యలు రావచ్చును. కాబట్టి మితంగా భోజనం చేయండి. జాగ్రత్త వహించండి భోజన పానీయాదుల పట్ల. అలాగే ప్రయాణాలు సాధ్యమైనంతగా తగ్గించుకోండి. విద్యార్థులైన వృషభ రాశి జాతకులకు ఈ వారము సానుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మిథున రాశి జాతకులు చక్కటి ఫలితాలను పొందుతారు ఈ వారంలో. కృషి,
కృషితో నాస్తి దుర్భిక్షం. చక్కగా శ్రమిస్తారు, చక్కటి ఫలితాలను పొందుతారనే చెప్పవచ్చును. కొంచెం ఆలస్యమైనా కూడా తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఉండండి. వీలైనంతగా అప్పులు చేయకండి. వీలైనంతగా అప్పులకు దూరంగా ఉండండి. అత్యవసరమైతేనే తప్ప చేయి చాచకండి ఎక్కడ. ఈ ఆర్థిక సంబంధ విషయాలకు, ఇటువంటి లావాదేవీలకు ఈ వారం దూరంగా ఉండటమే మంచిది మిథున రాశి జాతకులు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఉంటుంది. వివాహ యోగ్యులైన యువతీ యువకుల ఇంట్లో ఉంటే కనుక సంబంధాలకై చూడండి, చక్కగా ఉంటుంది. అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఒక్క ఆరోగ్యం విషయం పక్కన పెడితే మిథున రాశి జాతకులకు మొత్తంగా సానుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఆరోగ్యము, ఆర్థికము ఈ రెండు విషయాలను పక్కన పెడితే మిగిలినంతా చక్కగానే ఉంది. ఈ రెండింటి విషయాల్లో కూడా ప్రణాళికాబద్ధంగా ఉండండి, ముందు జాగ్రత్తతో ఉండండి, వీటి నుండి బయటపడవచ్చును. మిథున రాశి జాతకులు ఈ వారంలో సూర్యారాధన చేయటం వలన చక్కటి సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. భార్యాభర్తల మధ్య సదవగాహన ఉంటుంది. పిల్లల విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఇంట్లో, వారికి కానీ కుటుంబ సభ్యులకు కానీ. కానీ పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు, అవి చిన్న చిన్నదే. మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం సంతృప్తికరంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా కూడా చక్కగా ఉంటుంది. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ విషయంపై కొంచెం శ్రద్ధ వహించండి. సరైన అవగాహన పెంచుకోండి. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఆర్థికపరమైన కార్యక్రమాలను. అలాగే సంతానం పట్ల కూడా సంతృప్తికరంగా ఉంటారు. వారిపై ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ ఉంచకండి. కర్కాటక రాశి జాతకులు పిల్లల విషయంలో ఎక్కువగా రెస్ట్రిక్టెడ్గా ఉండకండి. కొంచెం వారిని ఫ్రీగా వదిలేయండి, సంతానాన్ని. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులు ఈ వారము చక్కగానే ముందుకు వెళతారు, సానుకూలంగానే ఉంటుంది వారికి. ఆర్థిక పరంగా కూడా ఎటువంటి లోటు లేదు. ఖర్చులు అవుతాయి, అవి సహజమే. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. పెద్దగా నష్టం కూడా ఏం కనబడటం లేదు. ఈ వారము కర్కాటక రాశి జాతకులు కులదేవత ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయటం వలన, ఎనీ ఫామ్ ఆఫ్ గాడెస్, ఏ అమ్మవారైనా సరే, ముఖ్యంగా కులదేవత ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయటం వలన ఈ వారంలో సత్ఫలితాలను పొందుతారు. అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి జాతకులకు వారం మధ్యలో, వారం చివరలో కొంచెం చికాకులు రావడానికి అవకాశం ఉంది. బ్యాలెన్స్డ్గా ఉండండి చాలు, వాటంతటవే వెళ్ళిపోతాయి సమస్యలు. ఇంతకుముందే చెప్పినట్టు కులదేవత ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. త్వరగా కోపం వస్తుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సాధ్యమైనంతగా మౌనం వహించండి. మౌనం మంగళప్రదం. అలాగే చిన్న చిన్న ప్రయాణాలకు ఆస్కారం ఉంది ఈ వారంలో వీరికి. ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ముఖ్యంగా అప్పుల జోలికి వెళ్ళకండి. ఇప్పుడు ఈ సమయంలో చేసే అప్పులు అంతకంత భారమై పెనుభారంగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండండి సింహరాశి జాతకులు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న సింహరాశి జాతకులకు సానుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు కొంతవరకు. ముఖ్యంగా వ్యాపారాల్లో ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో ఉన్న సింహరాశి జాతకులు అప్స్కిల్ అవ్వండి, నూతన ప్రయత్నాలు చేయండి, నూతన అవకాశాలకై ప్రయత్నాలు చేయండి. ఈ వారంలో మీరు చేసే ప్రయత్నాలు లాంగ్ రన్లో మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరంగా ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం వెసులుబాటు తక్కువగానే ఉంటుంది. సింహరాశి విద్యార్థులకు ఈ వారము శ్రద్ధ కొంచెం అవసరం. చేసే పనుల్లో శ్రద్ధ, చదువుపై శ్రద్ధ అవసరము. ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండండి సాధ్యమైనంతగా. ఓవరాల్గా చూసుకుంటే ఈ సింహరాశి జాతకులకు ఈ వారము కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము.
ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. ఈ సింహరాశి జాతకులు ఈ వారము శివారాధన చేయటం వలన, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారము మధ్యమంగా ఉంటుందని చెప్పవచ్చును. ప్రయాణాలకు ఆస్కారం ఉంది. అనవసరంగా ఎక్కువగా ఆలోచించకండి. మెంటల్ స్ట్రెస్ అనేది కన్యా రాశి వారు కొంచెం తగ్గించుకోవాలి. ఈ వారము మెదడుపై ఆలోచనలు ఎక్కువగా పెట్టకండి, ప్రెజర్ పెట్టకండి ఎక్కువగా కన్యా రాశి జాతకులు. అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అనవసరమైన ప్రయాణాలు చేయకండి. ముఖ్యంగా సాధ్యమైనంతగా సైలెంట్గా, కామ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఆలోచించకండి. అది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వారం గడుస్తున్న కొద్దీ అన్నీ చక్కగా సానుకూలంగా ఉంటాయి, టెన్షన్ ఏమీ లేదు. కాకపోతే ఆలోచనలు, ఆ వేవరింగ్ మైండ్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఆరోగ్యం పట్ల ఎటువంటి ప్రత్యేక శ్రద్ధ అంటే అవసరం లేదు. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి చాలు. అలాగే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న కన్యా రాశి జాతకులు ఈ వారము చక్కటి సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. గ్రహ అనుకూలత ఉంది. కొంచెం విశ్రాంతి కూడా ఉంటుంది వీరికి, శారీరకంగా, మానసికంగా కూడా. అలాగే విద్యార్థులు, కన్యా రాశికి సంబంధించిన విద్యార్థులు చాలా చక్కగా చదువుతారు. ఒక అంబిషన్తో చదువుతారు, ఒక డిటర్మినేషన్తో ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చును. చక్కగా ఉంటుంది విద్యార్థులకు, స్టూడెంట్స్కి. అలాగే ఈ వారము భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది చక్కగా ఉంటుంది. అలాగే వివాహ యోగ్యులైన యువతీ యువకులు కనుక ఇంట్లో ఉంటే కన్యా రాశి జాతకులు వారికి సంబంధాలకే వెతకండి. చక్కగా ఫలితాలను పొందవచ్చును. సానుకూలంగా ఉంటుంది సమయం ఈ విషయంలో. మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు వారం గడుస్తున్న కొద్దీ చక్కగా ఉంటుంది. కొంచెం ఆందోళన అనేది తగ్గించుకోండి. అతిగా ఆలోచించడం అనేది తగ్గించుకోండి. మిగిలిన అన్ని విషయాలు చక్కగానే ఉన్నాయి. ఈ వారం కన్యా రాశి జాతకులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం వలన అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి జాతకులకు వారం మొదట్లో కొంచెం ఇబ్బందులు అనేవి వస్తాయి. అన్ని విషయాల్లో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. అలాగే త్వరగా కోపం వస్తుంది. తులారాశి జాతకులకు కొంచెం ఓపిక అనేది తగ్గుతుంది అనే చెప్పవచ్చును. ఆరోగ్యం విషయంలో ఎటువంటి బాధ అవసరం లేదు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆర్థికపరమైన వెసులుబాటు కూడా ఉంటుంది ఈ తులారాశి జాతకులకు. అలాగే వీరు చేసే పనుల్లో కార్య అనుకూలత కన్నా కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. కష్టపడి శ్రమించి సత్ఫలితాలను పొందుతారు ఈ తులారాశి జాతకులు. అలాగే సంతానం విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది. వారి ఆరోగ్యం పట్ల కానీ, చదువు పట్ల కానీ, ఉద్యోగం పట్ల కానీ కొంచెం సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది ఉంటుంది ఈ తులారాశి జాతకులకు. అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న తులారాశి జాతకులు ఆటంకాలను ఎదుర్కొని ఛాలెంజెస్ని ఆపర్చునిటీస్గా మార్చుకుంటారు. ధైర్యంతో ముందుకు సాగుతారు. సత్ఫలితాలను పొందుతారు. కాకపోతే కొంచెం ఓపిక అనేది అవసరము. వారం గడుస్తున్న కొద్దీ అన్ని సానుకూలంగా ఉంటాయి ఈ తులారాశి జాతకులకు. అలాగే విద్యార్థులైన తులారాశి జాతకులు కొంచెం శ్రద్ధ వహించాలి. చదువు పట్ల కొంచెం ఏకాగ్రత పెంచుకోవాలి. కొంచెం డిటర్మినేషన్ అనేది ఇంకొంచెం పెరగాలి. ఇంకొంచెం పెరిగితే ఇంకా చక్కగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ తులారాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. వీరు ఈ వారంలో కులదేవత ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి జాతకులకు ఈ వారము కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పవచ్చును. మానసిక ఆందోళన అనేది ఉంటుంది. అది వారి శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. సంతానం పట్ల కొంచెం జాగ్రత్త అవసరము. ఆర్థిక పరంగా సరైన ప్రణాళిక అనేది ఉండాలి. వీరికి ఈ వారంలో ఖర్చులు కనబడుతున్నాయి.
కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఉండండి, అన్ని విధాలుగా బాగుంటుంది. కొంచెం ఓపిక అవసరము. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులు ఈ వారము కొంచెం ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాకపోతే అవి పెద్ద సమస్యగా ఏమీ పరిగణింపబడవు. ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవచ్చును. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక వాటి నుండి బయటపడతారు. ఇది కేవలం ముందు సూచన మాత్రమే, ముందు జాగ్రత్త మాత్రమే. భయపడకండి. అలాగే ఆర్థిక పరంగా చిన్న చిన్న ఛాలెంజెస్ అనేవి ఉంటాయి, ఖర్చులు అనేవి ఉంటాయి. వారము మొదటి 3 రోజులు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సంతానం ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. ఈ వృశ్చిక రాశి జాతకులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి జాతకులు ఈ వారం అంతా కొంత ఆందోళనకరంగా గడుపుతారని చెప్పవచ్చును. సాధ్యమైనంతగా ప్రయాణాలకు దూరంగా ఉండటం సూచించటమైనది. అలాగే ఎటువంటి వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. ఆర్థికపరమైన విషయాల్లో ప్రణాళికాబద్ధంగా ఉండండి. అనవసరమైన ఖర్చులను దరి చేరనీయకండి. కుటుంబంలో అన్యోన్యత దెబ్బతినే అవకాశం ఉంది. సాధ్యమైనంతగా ఆధ్యాత్మిక చింతనలో ఉండండి. ఎటువంటి కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళకండి. ఓవరాల్గా చూసుకుంటే ఈ ధనుసు రాశి జాతకులకు ఈ వారం సామాన్యంగానే ఉంటుందని చెప్పవచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారము కొంచెం ఆటంకాలను ఎదుర్కొనవలసిన అవసరం రావచ్చును. వ్యాపారంలో ఉన్నవారికి కొంచెం ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు అప్స్కిల్ అవ్వండి. కొత్త ప్రయత్నాలకై ప్రయత్నం చేయండి. నూతన అవకాశాలకై ప్రయత్నం చేయండి. ఓవరాల్గా చూసుకుంటే ఈ ధనుసు రాశి జాతకులకు ఈ వారం సామాన్యంగానే ఉంటుంది. ఈ వారంలో వీరు శివారాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి జాతకులు ఈ వారము ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది. చేసే పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వాటి నుండి బయటపడతారు కూడా. వారి కార్యదక్షత వలన, కార్యదీక్ష వలన అన్నింటినీ జయించి ముందుకు వెళతారు. ఇబ్బందులను జయించి ముందుకు వెళతారు. ఆర్థిక పరంగా చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా ఉండండి. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు వెళ్ళండి. అన్నీ సానుకూలం అవుతాయి. పెద్దవాళ్ల సలహాలు, సూచనలను పాటించండి. సంతానం విషయంలో సంతృప్తికరంగా ఉంటారు. అలాగే విద్యార్థులైన మకర రాశి జాతకులు ఈ వారము కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి, శ్రద్ధను పెంచుకోవాలి. ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండండి. అలాగే సాధ్యమైనంతగా ప్రయాణాలను తగ్గించుకోండి. అనవసరమైన ప్రయాణాలు చేయకండి. వ్యాపారంలో ఉన్నవారు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి మకర రాశి జాతకులు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా ప్రణాళికాబద్ధంగా ఉండండి. కొంచెం వెసులుబాటు అనేది తక్కువగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు వెళ్ళండి. పెద్దవాళ్ళ సలహాలు, సూచనలను పాటించండి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మకర రాశి జాతకులకు ఈ వారము సాధారణంగా ఉంటుంది. కొంతవరకు పాజిటివ్గానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ మకర రాశి జాతకులు ఈ వారము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులు ఈ వారము సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. అందరితో కలివిడిగా ఉండండి. అందరితో కలిసిపోండి. ఎటువంటి వాగ్వివాదాలను దరిచేరనీయకండి. కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళకండి. మీపై అనవసరమైన నిందలు పడే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. మీరే కాంప్రమైజ్డ్ వేలో ముందుకు వెళ్ళండి. కుంభరాశి జాతకులు అన్నీ సర్దుకుంటాయి. అనవసరమైన చెడ్డ పేరు ఏదైతే వస్తుందో వాటి నుండి తప్పకుండా బయటపడతారు.
సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి, లేదా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళండి. విపత్కర పరిస్థితుల్లో కూడా అంత సానుకూలం అవుతుంది. ముందు ముందు కొంచెం ఓపిక అవసరం ఈ కుంభరాశి జాతకులకు. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. పెద్దగా సమస్యలు ఏం లేవు, కాకపోతే ఆ శని ప్రభావం అనేది కొంతవరకు ఉంది కాబట్టి తప్పకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరంగా వెసులుబాటు ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉండండి. ఈ వారం అనుకూలంగా ఉంది. ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికైనా, కొద్దిగా సేవింగ్స్ విషయంలో అయినా కూడా ఆర్థికపరమైన ప్రణాళికలకు ఈ వారం అనుకూలము. అలాగే విద్యార్థులు ఈ కుంభరాశి వారు చక్కగా చదువుకుంటారు. ఏవైనా పరీక్షలు ఉంటే వాటిలో చక్కగా ఉత్తీర్ణతను పొందుతారు. ఏవైనా అప్లికేషన్స్ పెట్టాల్సి ఉంటే పెట్టుకోండి. ఈ వారం అనుకూలంగా ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి కానీ, ఉద్యోగానికి సంబంధించి కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న కుంభరాశి జాతకులు ఈ వారము సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. భార్యాభర్తల మధ్య అనుకూలత చక్కగా ఉంటుంది. అలాగే వివాహ యోగ్యత ఉన్న యువతీ యువకులు ఇంట్లో ఉంటే గనక వివాహ సంబంధాలకై ప్రయత్నం చేయండి. సత్ఫలితాలను పొందుతారు. ఈ వారం కుంభరాశి జాతకులు సూర్య ఆరాధన, అలాగే విష్ణుమూర్తి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారము ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరము. తలనొప్పి, ఈ సైనస్, మైగ్రేన్ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చును. శిరోవేదన అనేది ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ప్రణాళికాబద్ధంగా ఉండండి. సాధ్యమైనంతగా మీ జీవిత భాగస్వామికి అప్పచెప్పండి. మీరు ముఖ్యమైన నిర్ణయాలు ఏమీ తీసుకోకండి ఈ వారంలో. వీలైనంతగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి. ఏవి మెదడుకు ఎక్కించుకోకండి. ఏ విషయాన్ని మంచైనా చెడైనా విని వదిలేయండి అంతే. వేటికి స్పందించకండి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంచెం అవగాహన లోపం ఉన్నా కూడా అన్నీ సర్దుకుంటాయి. ఓవరాల్గా చక్కగానే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలు ఇంతకుముందు చెప్పినట్టు ఏవైనా ఉన్నా కూడా అసలు జీవిత భాగస్వామికి అప్పచెప్పండి. మీరు సాధ్యమైనంతగా అన్నింటికీ దూరంగా ఉండండి ఈ వారం. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మీనరాశి జాతకులు ఈ వారం కొంచెం శ్రమించాల్సిన అవసరం రావచ్చును. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారు ముఖ్యంగా కొంచెం ఓపికగా, ప్రణాళికాబద్ధంగా ఉండండి. విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సమయం ఇది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా కొంచెం ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా అప్స్కిల్ అవ్వాలి. మీనరాశి జాతకులు అప్స్కిల్ అవ్వాలి. నూతన ప్రయత్నాలు చేయండి. ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. తక్కువగా రెస్పాండ్ అవ్వండి. ఎక్కువగా పనిచేస్తూ వెళ్ళండి. వేటిని మెదడులోనికి రానివ్వకండి. ఇప్పుడు మీరు చేసే శ్రమ భవిష్యత్తులో చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీనరాశి జాతకులు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. మొత్తంగా చూసుకుంటే ఈ మీనరాశి జాతకులకు ఈ వారం కొంతవరకు ఛాలెంజింగ్గానే ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం వలన ఈ మీనరాశి జాతకులు సత్ఫలితాలను పొందుతారు. ఇది ఈ వారము 12 రాశుల వారికి గోచార రీత్యా వారఫలాలు. వచ్చే వారం మళ్ళీ వారఫలాల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.